అమ్మ నమస్కారం. నమస్కారం అయ్యా. ఇప్పుడు ప్రతిరోజు అందరూ నిత్య పూజ చేస్తూ ఉంటారు. కొందరికి అసలు నిత్య పూజ అనేది వీలు కానే కాదు. అది వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆఫీసులో హడావిడి కావచ్చు, లేకపోతే డే అండ్ నైట్ షిఫ్ట్స్ కావచ్చు, ఇలా చాలా రకాలుగా చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఈ నిత్య పూజ చేస్తేనే మనశ్శాంతి అనేది కొందరికి ఉంటుంది. ఇంకా చేయలేని పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. తాజాగా చాలామంది ఏమడుగుతున్నారంటే నిత్య పూజ చేయలేకపోతున్నాం, దీనికి ఏదైనా మంచి మంత్రం ఉందా, ఆ పూజ ప్లేస్లో ఈ మంత్రం చదివితే ఉపశమనం లభించడానికి, మనసు ఆనందం కలగడానికి అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి మంత్రం ఏమైనా ఉందంటారమ్మ? ఒకటే ముఖేష్, ఏంటంటే నిత్య పూజ అనేటువంటిది ఎలాంటిది అంటే మనలో ఇప్పుడు పంచభూతాలని చెప్పుకున్నాం. అవును. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచాన్ని రక్షిస్తుంది ఆకాశము, గాలి, నీరు, అగ్ని, భూమి, 5 పంచభూతాల వల్ల మొత్తం జగత్తు ఏర్పడింది. ఆ పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి దిక్కులు, దాని నుంచి ఏర్పడినటువంటి జీవుల్లోంచి వచ్చినటువంటి రకరకాల విధానాలు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండి వీటన్నింటి వల్ల మనిషి రక్షింపబడాలి అంటే వీటికి కాస్త కూస్తో. ఇప్పుడు మనకి ఒక మోతినగర్ లొకాలిటీలో ఉన్నాం, లేకపోతే మీరు యూసఫ్గూడ లొకాలిటీలో ఉన్నారు. మీ కాలనీకి రోజు రాత్రి 12 అయ్యేటప్పటికల్లా ఒక ఆయన వస్తాడు, జాగ్రత్త రహు అని కర్ర పట్టుకుని నేలకు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన వల్ల మనం ఎంతవరకు రక్షణ పొందుతున్నాం అది తర్వాత విషయం. ఆయన ఎంతవరకు మనకి సేఫ్టీ ఇస్తున్నాడు అనేది తర్వాత విషయం. కానీ ఆయన ఒకటి తిరుగుతున్నాడు అనేటువంటిది మాత్రం మనకు తెలుసు. సార్ నో, ఆయన అనేవాడు మన కోసం నిద్రను త్యాగం చేసి తిరుగుతూ ఉన్నాడు. అవునా కదా? అలా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఏ నిద్ర అయితే మనం హాయిగా పోతున్నాము, ఆ నిద్ర ఎంత మనకి సుఖాన్ని ఇస్తుందో, సౌఖ్యాన్ని ఇస్తుందో, అదే విధానంలో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో నిత్య పూజ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మనకి తెలియకుండా మన చుట్టూతో ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. నీకు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా అసలంటూ ఓ దీపం పెట్టి, నువ్వు పూజ అంటే ఓ మంత్రాలు చదివేసి అష్టోత్తరాలు చదివేసి గంటలు పూజ చేయమని ఏ శాస్త్రం చెప్పలా. కనీస పక్షంలో నీ కళ్ళున్నాయి కనుక దీపం వెలిగించు, ఈ జ్యోతికి ఆ జ్యోతికి ఈక్వల్ అయిపోతుంది. నీకు వాసన చూసే శక్తి ఉంది కనుక ధూపం వెలిగించు. అలాగే నీకు స్పర్శ, ఆ మెత్తదనం తెలిసేటువంటి అనుభూతులు ఉన్నాయి కనుక పువ్వు పెట్టు అమ్మవారికి. ఓకే, పువ్వు మెత్తగా ఉంటుంది, అది తీసి చక్కగా అమ్మవారి మీద చక్కగా పెట్టు. దాంతోపాటుగా ఈ జగత్తులో ఉన్నటువంటిది అంతా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇది లేకపోతే నేను అడ్డంగా పడుకోబెట్టేస్తాను. అవునా కదా? అవి నీలో నడుస్తున్నాయి కనుకనే ధూపం వెలిగించు అన్నారు. అవునా కదా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేసినా చేయకపోయినా, ఏ మనిషి అయినా సరే, ఏ మతం అయినా సరే, ఏ కులమైనా సరే, ప్రపంచంలో ఏ మారుమూల ప్రదేశంలో ఉన్నా సరే, ముందు చేసే పని ఏంటి? మనిషి అన్న తర్వాత తినడం. అవునా కదా? నువ్వు తింటున్నావు అంటే అర్థం ఏమిటి? ఏదో శక్తి నీకు ఏదో ఇస్తోంది. ఏది ఇవ్వని రోజున ఏమవుతావు? నువ్వు తినడానికి ఏం ఉండదు. కనుక ఏదన్నా ఒకటి మనం నోట్లో వేసుకుంటున్నాము అంటే అర్థం ఏంటంటే మనకు తెలియకుండా ఒక శక్తి ఏదో మనకు కావాల్సిన దాన్ని రెడీ చేస్తుంది, దానివల్ల మనకి తినడానికి ఇంటికి వస్తుంది. ద సేమ్ టైం మనం అన్నం తింటున్నాము అంటే మనం తినే వస్తువుని మనకి తెలియనటువంటి ఒక శక్తి, దాని పేరు నువ్వు ఏదన్నా పెట్టుకో, సాయిబాబా పెట్టుకో, శివుడు పెట్టుకో, ఆంజనేయ స్వామి పెట్టుకో, లేకపోతే ఏమో యేసుక్రీస్తు పెట్టుకో, లేకపోతే అల్లాను పెట్టుకో, లేకపోతే ఇంకో గురుద్వారాలో ఉండేటువంటి గురు సాహిబ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపో, నీ ఇష్టం. ఏమీ పెట్టుకోకు, మీ అమ్మ అనుకో, మీ నాన్న అనుకో, నువ్వు ఏ పేరన్నా పెట్టుకో, దానికి పేరుతో సంబంధం లేదు. ఒక శక్తి, ఆ శక్తి ఏం చేస్తుంది అంటే నీకు కావాల్సిన దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. నీకు ఇచ్చిన దాన్ని ఇప్పుడు మనకి నెలసరి జీతం వస్తుంది. అవునా కదా? ఎక్కడో మనం పని చేస్తున్నాం, ఆ పని చేస్తుంటే ఆ పని చేసినటువంటి దానికి యజమాని ఉంటాడా? ఆ యజమానికి ఎప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఈయన బాగుంటే నేను బాగుంటా. అవునా కదా? ఈయన బాగుంటే నేను ఆటోమేటిక్గా బాగుంటా, కనుక ఈయన ఎప్పుడు పచ్చగా ఉండాలని కోరుకుంటాం. అవునా కదా? అది ధర్మం. అలాగే నేను బాగున్నాను అంటే అర్థం ఏమిటి? ప్రపంచంలో ఉండేటువంటి ఆ మూలశక్తి ఏదైతే ఉందో అది నన్ను చాలా కాపాడుతోంది అని అర్థం. ఆ మూలశక్తి పట్ల కృతజ్ఞతాభావనని చూపించడమే పూజ, అంతకుమించి ఏమీ లేదు. థ్యాంక్స్ గివింగ్. పక్కింటి వాళ్ళు గట్టిగా ఒక పూట మనకు చిన్న సహాయం చేసి, మనం ఇలా బయటికి వెళ్తున్నాం, చిన్న పిల్లవాడు ఇంట్లో 1 year అబ్బాయి పడుకున్నాడు, వాడిని తీసుకెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకు లేండి ఒక్క నిమిషం, వాడు లేవడు, 99% పిల్లవాడు లేవడు, కానీ నేను ఒక్క 1 minute బయటకు వెళ్ళేసి వస్తానండి, కాస్త చూస్తూ ఉండండి, తలుపు గ్రిల్ వేసేసి ఆవిడకి ఇంట్లో అప్పగించేసి బయటకు వెళ్ళాం. మనకి 1 minute కాదు, పావు గంట కాదు, 20 నిమిషాలు పట్టింది. ఇంటికి వచ్చాం, వాడు లేవలా, పడుకునే చోటే ఉన్నాడు, ఆవిడ ఏం చేయలే నీకేమి, కానీ ఆ కాస్త హెల్ప్ అడిగి మన పిల్లవాడిని చూడమన్నందుకే 10 సార్లు థ్యాంక్స్ చెప్పి ఆ రోజు సాయంకాలం మనం ఇంట్లో చేసుకున్నటువంటి ఒక స్నాక్ తీసుకెళ్ళి ఆవిడకి ఇస్తాం. అవునా కదా? ఏంటి, ఏమీ చేయకుండానే నువ్వు అడిగావు, ఆవిడేం చేయలా, నీకు కావాల్సిన హెల్ప్ చేయడానికి ఆవిడకి పరిస్థితులు ఏం రాలా, అడిగినందుకే ఇంత చేస్తున్నావు, మరి నీకు ఇంత ఇచ్చిన వాడికి నువ్వేం చేయాలి?
దట్ ఈస్ కాల్డ్ థ్యాంక్స్ గివింగ్. లేదండి మాకు సమయం లేదు, మాకు ఉన్నటువంటి పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు, మీరు చెప్పింది చాలా సింపుల్ రెమెడీలా అనిపిస్తుంది, దీపం వెలిగించడం, పుష్పం పెట్టడం, కాస్త గంధం స్వామికి సమర్పించడం, దాంతోపాటుగా ధూపం వేయడం, నైవేద్యం పెట్టడం, ఇవి పంచోపచార పూజ అంటారు. ఈ మినిమంలో మినిమం ఇది కూడా చేయలేనప్పుడు కనీస పక్షంలో ఇంకా ధర్మం ఇంకా దిగింది, మనిషి ఇంకా కలికాలంలోకి అడుగు పెట్టాడరా, వీడికి ఇంకాస్త ధర్మం చేయాలనే ఆ లోపల ఉత్సాహం ఉంటుంది తప్ప పరిస్థితులు అనుకూలించవు, కాలం అనుకూలించదు వాడికి. కనుక ఎలా అయినా అలాంటి వాడు కూడా ఉద్ధరింపబడాలని శాస్త్రం ఏం చెప్తుందంటే కనీస పక్షంలో దీపం వెలిగించు, దీపం వెలిగించే సమయంలో ధూపం వెలిగించు. ఆ ధూపం వెలిగించి ఇంట్లో అన్ని మూలలో తిప్పి ఒక శ్లోకం చదువుకో. అదేమిటి అంటే సర్వగాయత్రి జపం అంటారు, సర్వగాయత్రి మంత్రం. ఆ సర్వగాయత్రి మంత్రం అందరూ అన్ని వర్గాల వాళ్ళు చేసుకోవచ్చు, అన్ని వయస్సుల వాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోవచ్చు, వృద్ధులు చేసుకోవచ్చు, అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఏమీ అభ్యంతరం చెప్పాల. అది దేవీ భావతంలో ప్రప్రథమంగా ఉంటుంది ఆ శ్లోకం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. అది శ్లోకం, 3 లైన్స్ శ్లోకం, చక్కటి శ్లోకం. తర్వాత నేను మీకు శ్లోకం ఇస్తా, కింద చక్క స్క్రోలింగ్ అది వేయండి, అందరికీ అవకాశం వస్తుంది. ఇంట్లో ధూపం వేసినప్పుడు లేదు దీపం వెలిగించినప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని ఒక 5 సార్లు, కనీసం ఒక 11 సార్లు మీ ఓపిక. చిన్న శ్లోకం, నోటికి వచ్చేదాకా పేపర్ లేదు సెల్ ఫోన్, ఆ నోటికి వచ్చేసింది ఏమీ అక్కర్లా, నిమిషంలో అయిపోతుంది. 11 సార్లు నిమిషంలో చదివేసి నోటెడ్ అయిపోతుంది. కనుక ఆ కాస్త శ్లోకం చదువుకుంటే నీలో ఉండేటువంటి సర్వచైతన్యాలకి అధిపతి ఆవిడ అనే విషయం నీకు అర్థమైంది కనుక దానికి ఆవిడ తృప్తి పడిపోతుంది. ఓకే, దీనికి అహంకారం లేదు, నన్ను నమ్మింది, నేనేదో నన్ను రక్షిస్తున్నా అనేటువంటి నమ్మకం దానికి ఉంది అనేటువంటి విషయం శక్తికి తెలియాలి, తెలిసి మనల్ని రక్షిస్తుంది. కనుక ఏ పూజలు చేయలేకపోతున్నాం అండి, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏమీ రెమెడీ లేదా అంటే ఏమీ లేదండి, మీరు సర్వనాశనం అయిపోతారు, లేకపోతే మీకు సకల పాపాలు దొరుకుతాయని శాస్త్రం చెప్పాల. మినిమంలో మినిమం ఈ శ్లోకం చదువుకో, కనీసం ధూపం వెలిగించి ఇంట్లో రోజు, అది కూడా లేకుండా ఇల్లు ఉంచుకో, అది శ్మశానంతో లెక్క, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కనుక ఇల్లు నీకుంది అంటే అర్థం ఏంటంటే అందులో చిన్న లైట్ వెలగాలి, ఓ దీపం వెలగాలి, దాంతోపాటు కాస్త ధూపం వెలగాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం దీపం వెలిగిస్తేనే మన జీవితంలో వెలుతురు లాంటి జీవితం ఉంటుంది అని. నాకు మార్గం కనబడట్లేదండి, అసలు నేను ఎటు వెళ్ళాలో నాకు వే లేకుండా అయిపోయింది, నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నానంటారు చాలా మంది అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తా, పొద్దునపూట దీపం వెలిగించండి అయ్యవారి ముందు. మీరు నమ్ముకున్న దేవుడు, అది మీ దేవుడు, ఏ దేవుడైనా బాగా. చాలా మంది క్రిస్టియన్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఓపెన్ గా చెప్తున్నాను నేను, నాకు ఏ భయం లేదు. చాలా మంది అడుగుతారు, నేను ఒకటే చెప్తాను, మేము దీపం వెలిగిస్తాం, మీరు క్యాండిల్ వెలిగిస్తారు, వెలిగించవే రోజు దేవుడికి మీరు నమ్ముకున్నటువంటి ఆ దేవుడు ముందర క్యాండిల్ వెలిగించు, నీ మనసులో ఉన్న కోరిక చెప్పుకో, దాని గురించి నువ్వు ఎంత తాపత్రయపడాలో అంత తాపత్రయం పర్ఫెక్ట్ గా ముందు దేవుడి దగ్గర పడు, ఆటోమేటిక్గా నీకు ఆ శక్తి వస్తూ ఉంటుంది. ఎవరు నమ్ముకునే శక్తి వాళ్ళు, వాళ్ళకి శక్తిని ఇవ్వాలి. నువ్వు అన్నం తింటున్నావు, నీ కంచంలో ఉన్న అన్నం నీకు శక్తి ఇవ్వాలి. నేను అన్నం తింటున్నా, నా కంచంలో ఉన్న అన్నం నాకు శక్తి ఇవ్వాలి. నీ కంచాన్ని చూస్తూ నేను తినడం మానేస్తే శక్తి కోల్పోతావు, అంతే కదా. కనుక ధర్మం ఇలాంటిది, మతం కంచంలో ఉన్న అన్నం లాంటిది. దాన్ని పట్టుకుని మనం పోట్లాటలకి లేకపోతే గోళలకి వెళ్ళామంటే ఎవరి కడుపు నిండదు, అందరూ శక్తి విహీనులు అయిపోతారు. ఎవరి నమ్మకాన్ని వాళ్ళు పెంచుకోవాలి, ఎవరి నమ్మకాన్ని వాళ్ళు పట్టుకుని ఎవడి ధర్మాన్ని అనుసరించి వాడు ముందుకు వెళ్తే అందరికీ మంచి జరుగుతుంది, అందరికీ బాగుంటుంది. ఆ నమ్మకము, ఆ కృతజ్ఞతాభావం లోపల ఉన్నదాన్ని వెలిబుచ్చడమే పూజ. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. నిజంగా నిత్య పూజ చేయాల్సిన అవసరం లేదు, కానీ కనీసం అగరబత్తీలైనా వెలిగించాలి, తగిన మంత్రం అయితే చదవాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నిత్య పూజలో భాగంగా చేయకుండా ఉంటే ఆ ఇల్లు అనేది చీకటితో బోసిపోతుంది, అది శ్మశానంతో సమానం. అలాంటప్పుడు కనీసం 2 అగరబత్తీలైనా వెలిగించి అమ్మగారు చెప్పిన మంత్రం చదివినట్టయితే మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ఆ ఇంట్లో అభివృద్ధి ప్రసాదిస్తారని కూడా చెప్పారు. ఇది వాటి కార్యక్రమం, మళ్ళీ కలుద్దాం.